నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలని ఆశిస్తున్న అభ్యర్థులకు శుభవార్త. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు తాజాగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 20వ తేదీ నుంచి ఈ దరఖాస్తుల ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. అండ్ అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి దరఖాస్తుల ప్రక్రియ స్టార్ట్ చేయొచ్చు. సో వివరాల్లోకి వెళ్తే, ఇందులో ఖాళీగా ఉన్న పోస్ట్ వచ్చేసి లోకల్ బ్యాంక్ ఆఫీసర్. మొత్తం ఉన్న ఖాళీలు వచ్చేసి 545. ఇందులో వివిధ రాష్ట్రాల్లో వివిధ ఖాళీలను ప్రకటించారు. సో తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి 4 ఖాళీలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో అయితే 41 ఖాళీలను ప్రకటించారు. సో ఇందులో మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఉండాల్సిన కనీస విద్యార్హత చూసుకుంటే, సో ఏదైనా విభాగంలో మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. అలాగే 1 సంవత్సరం బ్యాంకింగ్ లో అనుభవం ఉండాలి. అలాగే సంబంధిత స్థానిక భాష, మీరు ఏ రాష్ట్రానికి చెందినవారో ఆ రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషలో మీరు చదవడం, రాయడం, అలాగే మాట్లాడడంలో ప్రావీణ్యం ఉండాలి. ఇక వయసు విషయం చూసుకుంటే గనక మీ వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాల్సి ఉంటుంది. అలాగే వయోపరిమితి చూసుకుంటే అభ్యర్థులకు 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో వయసు ఉండాలి. ఇక సడలింపు విషయం చూసుకుంటే గనక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, అలాగే ఓబీసీ అభ్యర్థులకు అయితే 3 సంవత్సరాల సడలింపు ప్రకటించారు. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది. అలాగే దరఖాస్తుల ప్రక్రియ చూసుకుంటే గనక అధికారిక వెబ్సైట్ నుంచి మీరు దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ముఖ్య తేదీలకు వచ్చేసరికి జూలై 20వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ స్టార్ట్ అయింది. అండ్ ఆగస్ట్ 9వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆన్లైన్ విధానంలోనే మీరు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే pnb.bank.in ఈ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మీ దరఖాస్తుల ప్రక్రియ ఉంటుంది. అలాగే ఇక్కడ ఎంపిక విధానం చూసుకుంటే గనక 4 దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొదట ఆన్లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. చివరిగా స్థానిక భాషలో ప్రావీణ్య పరీక్ష ఉంటుంది, అంటే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జామ్ కి సంబంధించిన ప్యాటర్న్ చూసుకుంటే గనక ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. సో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 25 మార్కులకు 25 ప్రశ్నలు ఉంటాయి. అలాగే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 25 మార్కులు 25 ప్రశ్నలు. అలాగే క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ నుంచి కూడా సేమ్ 25 మార్కులు 25 ప్రశ్నలు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి కూడా సేమ్ 25 మార్కులకు 25 ప్రశ్నలు ఉంటాయి. అలాగే చివరిగా జనరల్ లేదా ఎకానమీ లేదా బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటుంది. సో ఇక్కడ మొత్తంగా 150 ప్రశ్నలు ఉంటాయి 150 మార్కులకు. ఇక చివరిగా ఇక్కడ సో ఎగ్జామ్ ప్యాటర్న్ లో చివరి పాయింట్ వచ్చేసి మనకి నెగిటివ్ మార్కింగ్ 0.25 కింద మీకు తీసేస్తారనమాట. ఏదైనా రాంగ్ ఆన్సర్ రాస్తే 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ దరఖాస్తుల విధానంలో మీకు ఫీజు చెల్లింపు విషయం చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 59 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర అభ్యర్థులకైతే 1180 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కాకుండా మిగతా వర్గాలకు చెందిన అభ్యర్థులందరూ కూడా 1180 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక చివరిగా ఇక్కడ వేతనం విషయం చూసుకుంటే గనక నెల వేతనంగా ఎంపికైన అభ్యర్థులకు నెల వేతనంగా 49,480 రూపాయల నుంచి 85,920 రూపాయల వరకు నెల వేతనం అందుతుంది. సో ఇది పిఎన్బి తాజాగా రిలీజ్ చేసిన 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులు, అలాగే అర్హతలు, ఖాళీలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.